నిన్న మన దగ్గరకు వచ్చిన ఎక్స్ట్రా లగేజ్ ని ఈ రోజు వాళ్ళ ఓనర్ దగ్గర ఇచ్చేయాలి. ఎందుకంటే నేను కూడా ఈ రోజు చిత్తూరుకి బయలుదేరుతున్నాను. ఇంటి దగ్గర ఒక చిన్న పని ఉంది. ఇక బ్రో ఈ బర్డ్ ని తీసుకెళ్లే లోపల దీనికి హ్యాండ్ ఫీడింగ్ ఇచ్చేద్దామని హ్యాండ్ ఫీడింగ్ ఇచ్చేసాను. ఇక మళ్ళీ ఇంటికి రిటర్న్ రావడానికి కొన్ని రోజులు పడుతుంది. అప్పటి వరకు మీకు తెలిసిందే మన సకాని మన కరాటే కిట్ చూసుకుంటాడు. ఇక మన దేవదాస్ కి లక్ష్మికి అందరికి నీళ్లు పోయేసి ఇక దీని తర్వాత నుంచి మన దేవదాస్ అసలు సింగిల్ కాదు. లాస్ట్ కి వాళ్ళ లైఫ్ లో కూడా ఒక ఆకొచ్చింది. మొత్తానికి మనోడు ఒక ఇంటి వాడైపోయాడు. ఇదేంటి బ్రో మళ్ళీ కొత్తగా ఏదో పార్ట్స్ అని తగిలిచ్చినావు అని చెప్పి మీకు డౌట్ రావచ్చు. చాలా రోజుల నుంచి ఈ ప్లేస్ లో హ్యాంగింగ్ పార్ట్స్ పెట్టి దాంట్లో ప్లాంట్స్ పెంచాలని చాలా రోజుల నుంచి అనుకుంటాను. మొత్తానికి సెట్ చేసి కంప్లీట్ చేసా. భూమి పైన ఉండే చెట్లకి గాల్లో తేలి చెట్లకి అన్నిటికీ నీళ్లు పోయేసి ఇక సరే అని చెప్పేసి మన కరాటే కిట్ కి ఏదో అక్వేరియం కావాలంటే అక్వేరియం ఎత్తిచ్చేసా. దాంతో పాటు మన ఎక్స్ట్రా లగేజ్ ని నన్ను తీసుకెళ్లి సేఫ్ గా డెలివరీ చేయాల్సింది కూడా మన కరాటే కిట్. మన ఎక్స్ట్రా లగేజ్ ని చూసిన ప్రతిసారి మన సకా చిన్నప్పుడు ఎలా ఉండేదో అదే గుర్తొస్తుంది. ఇక దాన్ని కూడా దాంతో కొద్ది కేజ్ లో కట్టుకొని వెళ్ళిపోయా. ఇక దాన్ని సేఫ్ గా ఇచ్చేసి మన బ్రోక్ కూడా బాయ్ చెప్పేసి నేను కూడా బస్ ఎక్కేసా. ఫస్ట్ ఎక్కిన బస్ లో జెండర్ డామినేషన్ కొంచెం ఎక్కువ కనిపించింది. మార్నింగ్ ఇవన్నీ ఎందుకని చెప్పి వేరే బస్ ఎక్కేసా. ఇక ఇంటికి వచ్చి వచ్చిన పని అంతా కంప్లీట్ చేసుకుని ఆ రోజు కంప్లీట్ చేసా. నెక్స్ట్ డే లేసి ప్రాక్టీస్ కి వెళ్దాం అనేసి మన గ్రౌండ్ కి వెళ్ళా. మ్యాట్ మీద కాల్ పెట్టి మంత్స్ అయిందా లేకపోతే ఇయర్స్ అయిందా అని కూడా గుర్తులేదు. మొత్తానికి ఈ రోజు వచ్చి ఒక స్పారింగ్ చేశాను. లాస్ట్ కి నా పరిస్థితి ఇది. ఇంకేముంది నెక్స్ట్ డే నుంచి మళ్ళీ ఫీవర్ పట్టుకునింది. ఈ వీడియో స్టార్టింగ్ వాయిస్ ఓవర్ ఒక పిచ్ లో సెంటర్ నుంచి ఇంకొక పిచ్ లో పోవడానికి కారణం ఈ జ్వరమే. ఈ వీడియో కింతే ఫ్రెండ్స్. అయితే నెక్స్ట్ వీడియోలో చూద్దాం.